ఛానల్. దిస్ ఇస్ అభిజ్ఞా అనుపాల. సో టుడే ఈరోజు మేము మొత్తం తిరుగుతున్నాము. మొత్తం తిరిగేసిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మేమైతే కృష్ణుని సందీపనికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే స్పెషల్, శ్రీకృష్ణుడు ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ నేర్చుకున్నాడు, అసలు ఏం నేర్చుకున్నాడు ఏంటి అనేది అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా స్పెషల్గా అనిపించింది. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే కంపల్సరీ శ్రీకృష్ణుడు ఎక్కడ చదువుకున్నాడు, ఎక్కడ సంగీతం నేర్చుకున్నాడు, ఎక్కడ విద్యలు నేర్చుకున్నారు అని అంటే ఇక్కడనే చూపిస్తుంది లొకేషన్. సో శ్రీకృష్ణ సందీపని గురుద్వార్ అని వస్తుంది. అండ్ ఇదైతే కృష్ణ మందిర్. కృష్ణుడు సందీపని యాక్చువల్లీ. సో అక్కడ ఎలా వెలిసిండు, ఎలా వచ్చాడు, ఎలా నేర్చుకున్నాడు, సంగీతం ఎలా నేర్చుకున్నాడు అనేసి ఈ వ్లాగ్లో ఉంటుంది. ఇది కూడా ఫేమస్ కాబట్టి ఇక్కడ అందరూ సేమ్ ఎక్కడైతే ఈ ఉజ్జయిని చూడడానికి వచ్చారో ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ చూస్తారనమాట. కృష్ణుడు సందీపని ఉంటుంది. అండ్ ఆల్సో టెంపుల్స్ ఉంటాయి, మహాకాళ టెంపుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో అదే చూపిస్తున్నాను నేను మీకు. ఇది కృష్ణుడు స్నానం చేసిన నది అంట. సో చాలా మంచిగా అనిపించింది. దాంట్లోకి ఎంట్రన్స్ అయితే లేదు. అసలు కృష్ణుడు ఎలా నేర్చుకున్నాడు, ఎలా వేద పాఠాలు నేర్చుకున్నాడు అని అన్నీ ఇక్కడ పైన మనకి ఇమేజెస్లో కనిపిస్తాయి అన్నమాట. అక్కడ చదువుకోవడానికి కూడా పిక్చర్స్ ఉంటాయి, మనం చదువుకోవచ్చు. బట్ మాకు అంత టైం లేకుండా అనమాట, చూసుకుంటూ వెళ్ళిపోయినాం. ఆల్రెడీ అప్పటికే లేట్ అయిపోయింది. సో అంత టైం లేకుండే. సో అలా చూస్తూ వెళ్ళిపోయామన్నమాట. కానీ మంచిగా అనిపించింది. అరే కృష్ణుడు ఇలా కూడా నేర్చుకున్నాడా, సేమ్ మనలాగానే అసలు మనుషులు ఎట్లా నేర్చుకుంటారో అట్లా కూడా నేర్చుకుంటారా, ఫస్ట్ దేవుళ్ళే నేర్చుకున్నారు, అసలు మనం ఎంత అది నేర్చుకోవడంలో అన్నట్టు ఉంది అనమాట. అది చూస్తే అలా అనిపించింది నాకైతే. అసలు ఒక్కొక్క పిక్చర్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ ఆర్ట్ కానీ మొత్తం అంటే ప్రతీది ఇట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, వాట్ ఈజ్ వాట్ అనేది. అసలు మంచి క్యూట్గా అనిపించింది చూడగానే. అవన్నీ బొమ్మలు చిన్నపిల్లలకి చాలా క్యూట్గా అనిపిస్తుంది. సో అట్లా కృష్ణుడు ఇట్లా నేర్చుకున్నాడా, అట్లా నేర్చుకున్నాడా, సో అట్లా ఆడుకున్నాడా, సో ఏం చేశాడు అనేది అంతా ఉంది ఇక్కడ. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. మెయిన్లీ అది చదివే టైం ఉంటే ఇంకా బాగుండు అనిపించింది యాక్చువల్లీ. అక్కడ కింద స్టీల్ దానిపైన వస్తుంది చూడండి, అవన్నీ రాసున్నాయి అనమాట. ఇక్కడేం చేశాడు అని. సో అవన్నీ తెలుసుకుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా, అరే అలా చేశారా ఇలా చేశారా అని. సో బయటకైతే వచ్చేసాము అదన్నీ చూసేసుకొని. అండ్ ఇప్పుడు అండ్ పక్కన మందిర్ ఉంది, కృష్ణ మందిర్. సో యశోదతో ఎట్లా ఫొటోస్ దిగిండో అంత క్యూట్ పిక్చర్స్ లాగా అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి బాలకృష్ణుడు ఎలా ఉన్నాడో, బాలకృష్ణ అని. అండ్ అక్కడ అందరూ ఎలా చేస్తున్నారో అని చాలా క్యూట్గా డెకరేషన్ చేశారు. ఇక్కడ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ వెళ్ళిపోతున్నాను నేను. అండ్ ఉంటాయి కదా కృష్ణ సాంగ్స్, నాకు చాలా ఇష్టం. కావాలంటే ఇప్పుడు పాడుతూ ఒకటి వినండి. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ
జై శ్రీకృష్ణ. వన్ రూపీ కాయిన్ అయితే వేసాము. చాలా మంచిగా ఉంచి మమ్మల్ని అందరినీ చెప్పేసి బయటకు వచ్చేసి ఎలిఫెంట్స్ ఉన్నాయండి, ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ రైడ్స్ తీసుకెళ్తుంది అండ్ మాకు అంత టైం లేదు కాబట్టి మేమైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ఆగామన్నమాట షుగర్ కేన్ జ్యూస్ కోసం. సో చాలా ఎండలు కొడుతున్నాయి అప్పటికే, అందుకే షుగర్ కేన్ జ్యూస్ తీసుకుందామని అందరం ఆగాము అక్కడ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. సో యా, ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అభిజ్ఞానుపాల.